తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు పెను ఉప్పెనులా మారుతుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రమైన ఎర్ర సముద్రాన్ని చుట్టేస్తుంది. అగ్రరాజ్యం అమెరికాకు సవాలు విసురుతూ ఇజ్రాయెల్ వైపు బాలిస్టిక్ మిసైల్స్ను ఎక్కుపెడుతూ యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు యుద్ధ రంగంలోకి దూకారు. ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు వ్యతిరేకంగా ఈరోజు యెమెన్ గడ్డపై నుంచి వచ్చిన ఒక భయంకరమైన బాలిస్టిక్ మిసైల్ నిశ్శబ్దంగా ఉన్న అంతరిక్షాన్ని చీల్చుకుంటూ ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చింది. దక్షిణ ఇజ్రాయెల్లోనే బెర్షెబా నగరం ఒక్కసారి సైరన్ల మోతతో దద్దరిల్లిపోయింది. జనం ప్రాణభయంతో బంకర్ల వైపు పరుగులు తీశారు. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆ మిసైల్ని గాలిలోనే పేల్చివేయడంతో పెను ప్రమాదం తప్పింది. నిజానికి ఈ యెమెన్ దేశానికి చెందిన హౌతీలు కేవలం ఒక సాధారణ తిరుగుబాటు దళం కాదు. వీరు ఇరాన్ మద్దతుతో నడిచే ఒక శక్తివంతమైన సాయుధ సంస్థ. 1990లో యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఈ గ్రూపు ఇప్పుడు ఒక దేశ సైన్యాన్ని మించిన ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. వీరు షియా ముస్లిం వర్గానికి చెందిన వారు కావడం వల్ల సహజంగానే ఇరాన్ వీరికి వెన్నుముకగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా అంటే వీరికి పుట్టుకతోనే వ్యతిరేకత ఉంది. హౌతీల నినాదంలోనే అమెరికాకు మరణం, ఇజ్రాయెల్కు మరణం అనే పదాలు ఉండడం వారి కసిని తెలియజేస్తుంది. హౌతీలు ఈ యుద్ధంలోకి ఎందుకు వచ్చారు అంటే పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని వారు చెబుతున్నారు. ఇజ్రాయెల్ వైపు వెళ్లే ఏ నౌకనైనా లేదా ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న ఏ షిప్పునైనా ఎర్ర సముద్రంలో ముంచేస్తామని వారు ఇప్పటికే హెచ్చరించారు. దీనివల్ల హర్ముజ్ జలసంధి తర్వాత అత్యంత కీలకమైన బాబ్ అల్ ముందాబ్ మార్గం ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఇక్కడి నుంచి వ్యాపారం ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ నౌకలను ఆఫ్రికా చుట్టూ తిప్పుకుంటూ వెళ్తున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. హౌతీల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి చూస్తే అగ్ర రాజ్యాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. వీరి దగ్గర ఖైబర్ 1 వంటి బాలిస్టిక్ క్షిపణులు, సమద్ రకానికి చెందిన సుదూర ప్రాంతాలకు వెళ్ళగల డ్రోన్లు ఉన్నాయి. వీటిని ఇరాన్ సరఫరా చేస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తుంది. సముద్రంలో ఉన్న నౌకలను ఖచ్చితత్వంతో కొట్టగల యాంటీ షిప్ మిసైల్స్ కూడా వీరి దగ్గర ఉండడం గమనార్హం. వీరి యుద్ధ తంత్రం కూడా విభిన్నంగా ఉంటుంది. గెరిల్లా తరహా దాడులు చేస్తూ సముద్రపు దొంగల వలె నౌకలను హైజాక్ చేయడంలో వీళ్లు దిట్ట. ఒకవేళ హౌతీలు పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే అది కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే కాదు, మొత్తం గల్ఫ్ ప్రాంతానికి ముప్పుగా మారుతుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల చమురు కేంద్రాలపై వీరు గతంలోనే దాడులు చేసి తమ సత్తాను చాటుకున్నారు. ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగి వీరిని అడ్డుకోవాలని చూస్తున్న యెమెన్ కొండల్లో దాక్కున్న హౌతీలను ఓడించడం అంత సులభం కాదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఈ నిప్పు రవ్వలు ఇంకెన్ని దేశాలను దహించి వేస్తాయో వేచి చూడాలి.